కానీ ఇక్కడ అధికారులు కూడా కొంత అంటే లాలూచీ పడి వాళ్ళు కొంత కమిషన్లకు కకృతిపడి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తుంది సార్. ఇప్పుడు అలాంటి ఏమన్నా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా అలాంటి సందర్భాల్లో? నేను 25 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంస్థలు స్థాపించిన. నేను ఆనాడు లెఫ్ట్ విద్యార్థి సంఘంలో ఉన్నా. నాకు ఎప్పుడు కూడా ఎవరు కూడా నాకు తోడు కానీ లేకపోతే నా ప్రభుత్వాలు కాడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ ఆనాడున్న తెలుగుదేశం కానీ ఎవరు కూడా నేను అప్రోచ్ అయిన కాదు. ఓకే, మామూలుగా అప్లై చేసుకొని నాకు పర్మిషన్లు వచ్చినాయి. రైట్. రెండోది, ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళలో కూడా నా కాంగ్రెస్తో నాకేం సంబంధాలు లేవు. అదే టైంలో నేను అరెస్ట్ కాబడ్డా కూడా తెలంగాణ ఉద్యమంలో. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనాడున్న ప్రభుత్వం నా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసింది, కానీ నా విద్యా సంస్థలను కూడా ఎప్పుడెక్కడ టచ్ చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాలేజీలు మొదలు పెడితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ ఉన్నప్పుడు కూడా ఈ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దగ్గర దగ్గర 20 నుండి 25 బిల్డింగ్స్ అనేది ఉంటాయి. ప్రతిదానికి పర్మిషన్ తీసుకొని చట్టబద్ధంగా నాకున్న భూమిలోనే ప్రతిసారి వస్తుంటారు. ఇవాళ ఒక బిల్డింగ్ కట్టాలంటే నీకు ఆ చెరువు కానీ లేకపోతే నాలా కానీ ఎక్కడైనా పోయినట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి కావాలి, రెవెన్యూ ఎన్ఓసి కావాలి, హెచ్ఎండిఏది పర్మిషన్ కావాలి, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి కావాలి, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి కావాలి, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా కావాలి. ఇన్ని ఒక 6 నెలల టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అప్లై చేసుకున్న తర్వాతనే హెచ్ఎండిఏ ఫైనల్గా చూసి ఇస్తుంది. ఫైనల్గా చూసి ఇచ్చిన తర్వాత సెట్ బ్యాక్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేవో చూస్తారు. ఆ తర్వాతనే వాళ్ళు ఏది కానీ ఇస్తారు. ఇక ఇందులో అందరూ అవినీతి పరులే ఉంటారా? ఇప్పుడు 6 డిపార్ట్మెంట్లు ఉండి 8 డిపార్ట్మెంట్ల దాకా ఎన్ఓసీలు తీసుకొని ఆ తర్వాతనే హెచ్ఎండిఏ ఫైనల్గా పర్మిషన్ ఇస్తుంది. అంతే కదా? పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మరి వాళ్ళందరూ ఉన్నట్లయితే పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కట్టేది. కాబట్టి అన్రా యూనివర్సిటీలో ఇవాళ వాళ్ళు చెప్తున్నది ఒక బిల్డింగు మెడికల్ కాలేజ్ సంబంధించింది, ఆల్రెడీ G+6 ఉన్నది, అది ఆల్రెడీ కట్టేసినాం. పైన ఓన్లీ ఏదైతే పై కంప్లీట్ ఉందో అదొకటే మాత్రం చేయాలి తప్ప, ఎలివేషన్ పార్ట్ కంప్లీట్ చేయాలి తప్ప మిగతా దాన్ని కంప్లీట్ అయిపోయి కాలేజ్ నడుస్తున్నది వాళ్ళంతా. ఓకే. ఇంకొక విషయం వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కూడా వాళ్ళందరూ చెప్పేది, మీది FTL ఉందని వాడు చెప్తాడు. నేను చెప్పిన FTL ఉన్నా బఫర్ జోన్లు ఉన్నా మీరు వచ్చి సర్వే చేసుకొని నాకు నోటీస్ ఇచ్చి కొలిచి ఉన్నదంట్లయితే నాకు తేల్చండి. ఓకే. వాళ్ళు ఏం చెప్పారు, నాకు 2017లో నేను అప్లై చేసిన 40 ఎకరాల యొక్క చెరువు విస్తీర్ణం ఉంటుంది, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్. అవును, రైట్. ఫుల్ ట్యాంక్ లెవెల్, ఫుల్ ట్యాంక్ అంటే చెరువు నిండినప్పుడు ఒక కొంత మత్తడి వస్తున్నప్పుడు యాక్చువల్గా దానికి వెనుక భాగం ఎంతవరకు వస్తుందని చెప్పేసి అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. నేను అప్లై చేసినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండే. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఎంఆర్ఓ, సర్వేయరు, ఏఈ ఇరిగేషన్. వాళ్ళు చేసి ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాకు రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళ రిపోర్ట్ మీదనే కలెక్టర్ ఇచ్చాడు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ 40 ఎకరాలు, దాని తర్వాత 30 మీటర్లు బఫర్ జోను, 814 సర్వే నెంబర్లో చెరువు 40 ఎకరాలు, ఆ తర్వాత 30 మీటర్స్ అయిపోయిన తర్వాత నా భూమి స్టార్ట్ అయ్యేది 813. నాకు 814లో లేదు. మరి 813, 814, 815, 816లో కూడా మీకు? నాకు 814లో లేదు, 815లో లేదు, 816లో లేదు. నేను అసలు అందులో నాకు 1 ఇంచు భూమి కూడా నాకు లేదు, నేను అందులో లేను. 815 కానీ 816 కానీ ప్రైవేట్ వాళ్ళవి ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి, నాకు లేదు. నాకు ఉన్నది 813796. ఆ 813లో ఇవాళ నేను కట్టిన దాంట్లో 814 కానీ 815 కానీ 816కి సంబంధించింది 1 ఇంచు ఉన్నా కూడా నాకు చూపించమనండి. నా అందులో ఏము నిర్మాణం ఉంటే బిల్డింగ్ వచ్చిందా, తర్వాత STP వచ్చిందా, లేకపోతే గోడ వచ్చిందా, ఏదున్నా నేనే కూలగొట్టుకుంటా. ఓకే. 814, 815, 816 మీరు చెప్తున్నారు కదా, ఈ మూడిట్లో ఎక్కడ 1 ఇంచు ఉన్నా 814 అయిపోయిన తర్వాతనే నా వాళ్ళని 814 సంబంధించింది కోర్టు నందకుమార్ అండ్ ఇతరులకు అనేది వాళ్ళకు ఓన్ ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చింది. ఓకే. అసలు ఈ నాదం చెరువు అనేది చెరువు కాదు, నాదం చెరువు అనేది ఒక మాటు.